హాయ్ ఫ్రెండ్స్, మేము మీ అమ్ముకుట్టి వీలాగ్స్ ఛానల్. ఈరోజు ఒక కొత్త రెసిపీతో మేమైతే మీ ముందుకు వచ్చేసాము. ఈరోజు చక్కగా మిరపకాయ బజ్జీలు వేడివేడిగా వేద్దాం అనుకున్నాము. దానికి ముందుగా ఇలా బజ్జీ మిర్చి అనేది ఇలా కట్ చేసేసుకొని శనగపిండి, ఉప్పు, కారం ఇలా చక్కగా వాటర్తో మిక్స్ చేసేసుకోవాలి. దాంట్లో కొంచెం ఉప్పు అలాగే తినే సోడా వేసుకొని బజ్జీలు అనేది ఇలా వేసేస్తున్నారు. చాలా అంటే చాలా బాగా వస్తున్నాయండి. అవి చక్కగా బాగా రోస్ట్ అయ్యే వరకు వేపుకోవాలి. బజ్జీ అనేది లైట్ బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు చక్కగా రోస్ట్ చేసేసుకోవాలి. చక్కగా దీనికి కాంబినేషన్గా ఉల్లిపాయ, ఉప్పు, కారం కలుపుకొని కొంచెం లెమన్ అనేది మిక్స్ చేసుకొని బజ్జీలో పెట్టుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చక్కగా ఇలా వేసేసుకొని చక్కగా రోస్ట్ అయ్యాక మళ్ళీ తీసేసేయచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, లైట్ బ్రౌనిష్ కలర్ అనేది వచ్చేసింది. జస్ట్ ఒక 5 minutes ఉండి ఇంకా తీసేయచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, చివరికి బజ్జీ అనేది రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా స్పైసీగా యమ్మీగా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఫైనల్గా ఆయిల్లో నుంచి అయితే తీసేసాము. చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేయండి మా అమ్ముకుట్టి వీలాగ్స్ ఛానల్. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాల్సినట్లయితే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేము ఆ రెసిపీ ఈజీ ప్రాసెస్లో మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ మై ఛానల్.